ఫోటో ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసింది చిన్న చిన్న గెస్ట్ హౌస్ అయినా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మైత్రి మూవీ బ్యానర్ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు అవర్ ప్రొడ్యూసర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ అండ్ థ్యాంక్స్ టు మై పేరెంట్స్ అండ్ మై బిగ్ బ్రదర్. థ్యాంక్ యూ. సో స్టార్టింగ్ ఆఫ్ మా మూవీని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి, ప్రతి ఆడియన్స్కి, మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అవర్ డైరెక్టర్ శివ నిర్వాణ గారు, థ్యాంక్ యూ సార్. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మన మాస్ మహారాజ్ రవితేజ అన్న, థ్యాంక్ యూ అన్న. మీరు షూట్ లొకేషన్లో సజెషన్స్ అవి చాలా బాగుండే. అండ్ వాటర్ సీన్లో ఇప్పుడు సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మ్యామ్ ప్రియా భని మ్యామ్, ఆల్వేస్ స్వీట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సాయి కుమార్ గారు, నైస్ వర్కింగ్ విత్ యూ అండి. అండ్ మనమ్మ మణికంఠ్, షీఈ్ లైక్ ఎ సిస్టర్ టు మీ. ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ మెమరీస్ విత్ దెమ్. అండ్ సాసిక మ్యామ్, భయం వేస్తుంది మిమ్మల్ని చూసింది, బట్ ఆఫ్ స్క్రీన్ చాలా స్వీట్ ఆవిడ. అండ్ యా విష్ణు బ్రో, యువర్ మేకింగ్ ఇస్ వెరీ చాలా బాగుంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఆ ప్రొడ్యూసర్స్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై కో ఆర్టిస్ట్, థ్యాంక్ యూ నానా, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్వామి శరణమయ్యప్ప, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో ఈ నలుగురు ఆడపిల్లలు అత్యద్భుతంగా నటించారు. ప్రతి పాత్ర కూడా మనకి గుర్తుండిపోయేలా ఇంత బ్యూటిఫుల్ సినిమాని అందించిన శివ నిర్వాణ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అండ్ సినిమాలో వీళ్ళు రాగానే మనందరూ నెక్స్ట్ ఏం చేస్తారు ఈ గ్యాంగ్ అని భయపడుతూ వచ్చాము. సో ఆ గ్యాంగ్ని పిలిచేద్దాం ఇప్పుడు, మా గంజాయి గ్యాంగ్. సో మనోజ్ని అండ్ అలానే సాయి స్వరూప్ని అండ్ అలానే లక్ష్మీనారాయణని వేదిక మీద సాధారణంగా ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ the most dangerous gang from Irumudi. వినయ్ మహదేవ్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే చాలా క్విక్గా ఒక్క నిమిషంలో మాట్లాడేస్తే హ్యాపీ. ముందుగా ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇది చాలా ఆనందంగా ఉంది నాకు. సో ఈ సినిమా చూసి మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీ అందరిలో ఉన్న త్రినాథ స్వామి బయటకు రావాలని కోరుకుంటున్నాను. వచ్చి ఈ సొసైటీని ఇంకా బెటర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా సక్సెస్ఫుల్ చేసిన ఆడియన్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ముందుగా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ సార్కి ఏంటంటే, షూటింగ్లో ఆ ఫైట్ అప్పుడు ఆ పైనుంచి నేను దూకినప్పుడు నా కాల్ అనేది ఇంజూర్ అయింది. ముందుగా దాన్ని కనిపెట్టింది అయితే రవితేజ సార్. ఏమైనా ఓకే అని నీకు లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు చెప్పాలా అని చెప్తాను అనమాట. డైరెక్టర్ సార్ కూడా మాట చెప్పి ఆ రోజు 2 o'clockకి జరిగిందన్నమాట ఫైట్. అయితే అదే టైంకి నా కాల్ ఇంకా స్పెల్లింగ్ అవ్వడం వల్ల అప్పటికప్పటికి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి అది చేశారు. అయితే థ్యాంక్ యూ సో మచ్ సార్. అక్కడే మాటలు లేవు. నాకైతే ఆ మూవీ చూసిన ప్రతిసారి 2 times చూసాను సార్. నేను 2 times ఏడ్చాను. నేను అందులో ఏదైనా నేను ఒక వీడియో పెట్టాను సార్. నేను మా ముగ్గురు ఒక వీడియో పెడితే దాన్ని ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే, మీరు బయటికి అయితే 2 రోజులు రావద్దు, ఖచ్చితంగా మీరు కనబడతారు, ఖచ్చితంగా కొడతారు మిమ్మల్ని అని చెప్పేసి అంటున్నారు సార్. ఖచ్చితంగా మేమైతే థ్యాంక్ యూ సార్. సార్ అనయ్య భయం అవుతుంది అనయ్య. థ్యాంక్ యూ అనయ్య. ఇది మన ఇరుముడిని ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షక దేవులకి పాదాభివందనాలు. ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ ఇస్తారనుకోలేదు. థ్యాంక్ యూ ఆల్. ఏ సినిమానైనా అంటే దమ్మున్న సినిమాని ముందుకు తీసుకెళ్లాలంటే మా మైత్రి వాళ్ళకే సాధ్యం. సార్ థ్యాంక్ యూ సార్. ఇంత గొప్ప సినిమాలు మీరు ముందు మళ్ళీ చేస్తారు. థ్యాంక్ యూ సార్ అని మీరు తర్వాత మాట్లాడతాను. సార్ మా డైరెక్టర్ గారు శివ సార్
మాతో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారండి, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు సార్. బస్సు సీన్ ఒకటి ఉంది కదా, అమ్మాయిలు భయపడాలి యాక్చువల్గా. వాళ్ళు భయపడకుంటే నన్ను పిలిచేవారు అనమాట. అరే నేను చూపిస్తే వాళ్ళు ఖచ్చితంగా భయపడతారా అని చెప్పి. సార్ నిజంగా సార్ థ్యాంక్ యూ, అది చాలా బాగా నచ్చింది సార్ నాకు. అలాగే మా డిఓపి గారు సార్ చాలా మమ్మల్ని ఇంత భయంకరంగా అంటే చూపించారు అంటే దానికి కారణం మీరే సార్. థ్యాంక్ యూ సో మచ్. థియేటర్లో వాళ్ళందరూ నిజంగా చాలా భయపడుతున్నారు మా సీన్స్ వచ్చేసరికి. కామెంట్లు పెడుతున్నారండి, బయట కనబడితే ఇలాగే మీరు జాగ్రత్తగా ఉండండి, కొన్ని రోజులు బయటకు రాకుండా ఉండండి అని చెప్పి. ప్రియా మ్యామ్, మీరు తెలుగులో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు మ్యామ్, కంగ్రాచులేషన్స్. అంటే నక్షత్ర గారు మీరు కూడా మంచి విషయం కొట్టేశారు. మీరు ముందు ముందు ఇంకో మంచి మంచి అవకాశాలు వస్తాయి మీకు. ఓకే, అన్నయ్య గురించి చెప్పాలంటే సినీ ఇండస్ట్రీలో అంటే కష్టపడి వీళ్ళు మాకు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకునే వాళ్ళలో ఇద్దరే గుర్తొస్తారు మనకు. ఒకళ్ళు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు, రెండోది అన్నయ్య మాస్ మహారాజా గారు. అన్నయ్య మీరు నిజంగా సెట్లో చాలా ఏంటబ్బాయ్ ఇంత ఫ్రీగా ఉంటారు అన్నయ్య, చాలా హ్యాపీగా ఉంది. అక్కడి నుంచి సెట్లో ఉన్నప్పుడు అన్నయ్య వస్తారు, అన్నయ్య వచ్చారని చెప్పి మేము ఇలా వేసాక ఎందుకు లేట్ అని కూర్చోనే అసలు బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఈ అబ్బాయి ఇప్పుడు చూడటానికి రాముడు మంచి బాలు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అట్లా గద్దరు వెళ్ళిపోయిందండి. వైజాగ్ నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి బావా 2000 రూపాయలకి వెళ్ళిందిరా బ్లాక్ అన్నాడు. ఎప్పుడు చిరంజీవి గారి సినిమాలు మీ సినిమాలన్నీ బ్లాక్ లో కొనుక్కుని లైన్లోకి వెళ్ళిన ఆ సౌండ్ ఒక 15 years తర్వాత విన్నాను నేను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, చాలా పెద్ద సినిమా ఇచ్చారు. ఒక 15-20 years బ్యాక్ తీసుకెళ్ళి ఆడియన్స్ అందరినీ థియేటర్ గుళ్ళు చేసేసారు మీరు. సో థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ అనియా లవ్ యూ సో మచ్. ఇంకా ఎంత ఎక్కువ మాట్లాడి మీకోసం టైం వేస్ట్ అయిపోతుంది. రవి గారికి, మా మైత్రి రవి గారికి, నవీన్ గారికి చాలా 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 థ్యాంక్స్. వరుస పెట్టి 23తో స్టార్ట్ చేస్తే రణబాలి, ఫౌజీ అన్ని మామూలు పండుగలు కావు, అన్ని పండుగలే. సంక్రాంతి, దీపావళి, వినాయక చవితి, అలాగే ఒక ఇరుముడి. స్వామి మా గురూజీ, మా సాయానికి మాకున్న సంబంధం సంస్పర్శం మాత్రం నూతన చైతన్య ప్రసారిగా శీతల మధువారి సంపూర్ణం. ఈ సినిమా కళ కుటుంబం, ఈ ఘన విజయం అందరిది కూడా మనందరిది విజయం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అండి, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన అయ్యప్ప స్వామి భక్తులకి, మన మాస్ మహారాజా రవితేజ గారి అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్. సినిమాని మంచి హిట్ చేశారు. నేను ఎక్కువ మాట్లాడను, రవితేజ గారి గురించి 2 మాటలు అంతే. నన్ను ఫస్ట్ రోజు సెట్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ రోజు మన డైలాగ్ సీను శివ గారు వచ్చి చెప్తున్నారు. ఆ రోజు ఫస్ట్ రోజు నేను ఆయనతో సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, కబడ్డీ గురువుల సినిమాకి మీరు మా డైరెక్టర్ గారికి ఫోన్ చేసి కంగ్రాచులేషన్ చెప్తారు అనే లోపల నేను నువ్వు కబడ్డీ గురువులు చేసావు కదా, అదిరిపోయింది క్యారెక్టర్ అన్నారు. ఆ రోజు ఆ మెమరీ అసలు ఎప్పటికీ మర్చిపోలేనది, నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అన్న. నెవర్ గివ్ అప్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన రవితేజ గారు. ఆ విషయంలో నేను ఎప్పుడూ ఇన్స్పిరేషన్గా ఉంటాను మీ విషయంలో. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేస్తారు ఎమోషనల్ కంటెంట్ని ఆడియన్కి ఎలా తీసుకెళ్ళాలి, ఎలా ఏడిపించాలనేది ఈ సినిమాతో మళ్ళీ మీరు ప్రూవ్ చేస్తారన్న. అలాగే మా కావేరి వదిన థ్యాంక్ యూ సో మచ్. నక్షత్ర హాయ్, చాలా బాగా చేసావు. సాయి కుమార్ గారు, గురుస్వామి గారు సార్, స్వామి శరణమయ్యప్ప అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. స్వామి శరణమయ్యప్ప. చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ వెళ్ళిపోయి సినిమా చూసేయండి. రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు. అసలు నేను ఈరోజు శ్రీరాములు థియేటర్కి వస్తున్నారన్న. అసలు సెకండ్ టైం, థర్డ్ టైం ఉన్నారు ఎవరు చూస్తున్నా. పాపం చూడండి వాళ్ళకి టికెట్ దొరకలేదు, పాపం వాళ్ళు వెళ్ళమండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అంటే అలానే రాఖీ గారిని శివోహం. అందరికీ నమస్కారం అండి. మా శివనిర్వాణ గారికి, మైత్రి సంస్థ వాళ్ళకి అందరికీ నా కృతజ్ఞతలండి. ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు. ఒకే ఒక్క మాట చెప్పేసి నేను ముగిస్తా. రవితేజ గారితో ఇది షూటింగ్ వస్తున్నారు, ఇంతే హైట్ ఉంటుంది, ఆ హైట్ ఎక్కుతున్నారు. పక్కన ఎవరో ఇలా చేయిస్తుంటే అని ఎక్కేసారు పైకి. నేనే మమ్మల్ని ఎవరైనా అసిస్టెంట్ని తీసుకుని ఎక్కుతాను. పక్కన ఆయన అడిగారు ఏంటంటే అని అడిగితే చేయిస్తున్నాడు. అలా అయితే నేను ఇండస్ట్రీలోనే ఉండరా ఆ స్థితి వస్తే అన్నాడు. అంత అంటే ఎంతైనా నేర్చుకోవచ్చండి మీ గురించి. థ్యాంక్ యూ రామ్, మీ నుంచి థ్యాంక్ యూ సార్. మీతో వర్క్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. రామ్, శివ. అందరికీ నమస్తే అండి. ఈ చల్లని సాయంకాల వేళ
మనందరి సినిమా ఇరుముడి 6 ఏళ్ళ పాప నుంచి 60 ఏళ్ళ ముసలి వరకు ప్రతి ఒక్కరు థియేటర్ పోయి చూస్తురన్న. ఎవరన్నా మా ఇంటి పక్కన రామ్లాక్ ఉంటుంది, ముసలామే మా పోరుడు అన్నాడు, ఆయనమ్మ 4 రోజులు అయితే ఫోన్లు వస్తుంది చూడొచ్చు అంటే, అరే బాడకా అది సినిమా ఆ థియేటర్లో చూసే సినిమానంట, ఫోన్లలో చూడొద్దంట, థియేటర్లో చూసే సినిమానంట అని ఒక ముసలామన్న, ఒక 55 ఏళ్ళ ముసలామే ఆ మాట అంటుంది. ఆమె కూడా థియేటర్లో చూడాలనుకుంటుందంటే మన సినిమా ఎంత గొప్ప సినిమా అన్న, ఎంత గొప్ప కథ అన్న. ఇన్స్టాలో మొత్తం సినిమాను మొత్తం రివీల్ చేసేసారన్న. అయినా సరే ఏ ఒక్కరు కూడా ఎంత రివీల్ అయినా సరే ప్రతి ఒక్కరు సినిమాని థియేటర్లోనే చూడాలి, సినిమాని థియేటర్లోనే చూడాలి అన్న. నిజంగా చెప్తున్నా, అప్పుడెప్పుడో వసే రామలమ్మ సినిమాలో వసే రామలమ్మ సినిమాకి మా ఊర్లో లైన్లు కట్టి ఆడ మొగ అమ్మ నాయనమ్మ పిల్లలందరూ పోయేది. మొన్న చూసినన్న ఏ సినిమా అయినా షాద్నగర్లో ఒకటే థియేటర్లు వేస్తారు, 3 థియేటర్లో 4 రోజులు హౌస్ఫుల్ ఉంది. ఇప్పటికీ టికెట్లు లేవు, అందరు నాకు కాల్ చేస్తున్నారు, అరే నువ్వు చేయొచ్చు కదా, నువ్వు పెట్టు, అరే నాయన అట్లా ఉండేరు అయ్యా, అందులో బుక్ చేసుకోవాలని చెప్పుకుంటున్నా. అంత గొప్ప సినిమా. ఇంకోటి సార్, మీకు నేను నా భార్య నా పిల్లలు నేను సచ్చే వరకు శివనిర్వాణ సార్ని మర్చిపోతే నేను మనిషినే కాదు. ఎందుకంటే నేను ఒక 18 ఏళ్ళ ఇండస్ట్రీకి వచ్చి ఒక 12 ఏళ్ళ నుంచి ఒక లేడీ గెటప్లో బతుకుతున్నా. కొమరక్క అనే గెటప్లో, కొమరక్క అనేది లెజెండ్, ఆమె తోపు, ఆమె నేను కాదు సార్, ఒక గెటప్ మాత్రమే. నన్ను చాలా మంది చాలా విధాలుగా కొన్ని అవమానపరిచి, వీడు లేడీ గెటప్ చేస్తాడు, వీడు లేడీ గెటప్ చేస్తాడు. నా ఫ్రెండ్స్ నా డైరెక్టర్లు నా రూమ్లో ఉన్నోళ్ళు 15 మంది డైరెక్టర్లు అయ్యారు సార్. వాళ్ళు ఒక్కరు కూడా నా గురించి ఆలోచించలేదు సార్. నేను ఎంత చేస్తున్నా వాళ్ళకి తెలుసు. కానీ మీరు నా అన్న కాదు, నా తమ్ముడు కాదు, మీరు నాకు పరిచయం లేదు, ఎందుకు ఇచ్చారు సార్? నాకు 3 రోజుల నుంచి ఒకటే ఫోన్ మోగుతుంది, నా పిల్లలు ఎప్పుడు నాతో సంతోషంగా లేదు. 3 రోజుల నుంచి దాని సంతోషం చూస్తుంటే బావా నువ్వు ఏదైనా చేయగలవు, వీడు కొమరక్కాడు అంటున్నారు బావా. నాగులు కూడా అయిపోయాను సార్, నేను నాగులు అయిపోయాను సార్. అది మీ పుణ్యమే సార్. నిజంగా నా భార్య చెప్పమన్నా సార్, మీకు పాదాలకు వందనం చేస్తున్నా సార్. ఎందుకంటే నన్ను వీడు ఏదైనా చేయగలడు అని నాకు ఉంది సార్. నాకు ఎవ్వరు ఇవ్వలేదు సార్ 18 ఏళ్లలో. మీరు వీళ్ళు పరిచయమే లేదు సార్. రవి సార్ ఎవ్వరూ పరిచయం లేదు. నన్ను చూసి నా టాలెంట్ని చూసిండో ఏం చూసిండో దేవుళ్ళ నాకు అవకాశం ఇచ్చినాం. అదైతే ఒకటి సార్. ఇంకొకటి, నేను ఫైట్లు ఎప్పుడు చేయలేదు సార్. దసరాలో కూడా సాయి సార్తో చేశాను, ఫైట్ చేయలేదు. ఫస్ట్ డే నాది ప్రామిస్ సార్, నాది ఏ క్యారెక్టర్ అనుకున్నాను సార్. నన్ను ఒక లేడీ గెటప్ వేసుకొని పిలుస్తున్నాడు అంటే ఏదో ఏ క్యారెక్టర్ ఏదో అనుకున్నాను. కానీ వచ్చి సార్ నాకు రెడ్ షర్ట్ వేసి గెటప్ వేసి నువ్వు రవి సార్ గల్లబట్టి కొట్టాలంటే పెద్ద ప్యాక్ అయినాయి సార్. నిజం సార్, నా తోటి కాలేదు. అప్పుడు ఆడొక బూత్ మాట ఉంటుంది, సార్ అన్నాడు, అంద్రే అన్నాడు, అమ్మని కామొత్త సార్ నేను అనలేదు సార్ అన్నాడు. అంటే ఏం కాదు అంద్రే అన్నాడు. సార్ మీరు వచ్చేటప్పటికే నేను చెమటతో తడిసిపోయినా సార్. మీరు అనుకున్నారా స్ప్రే కొట్టారేమో అనుకున్నారు సార్. కానీ అప్పటికే నేను మిమ్మల్ని చూసి తడిసిపోయాను సార్ అప్పటికే. కానీ గల్లబట్టి కొట్టిన ఆ ట్రైలర్లో ఉంటుంది, సినిమా చూసారు, అది సింగిల్ టేక్లో ఓకే అయింది, హ్యాపీ ఫీల్ అయినా. తర్వాత ఫైట్ జరుగుతుంది. నేను 42 సినిమాలు చేశాను సార్. ఏ హీరో కూడా నాకు ఇంత కంఫర్ట్ ఇవ్వలేదు సార్. మీరు ప్రతి దగ్గర ఏం చెప్తున్నారంటే, అరే చూసుకున్నావా ఓకేనా ఫైట్, ఓకేనా ఫైట్. సార్ నేను అంత అద్భుతంగా ఫైట్ చేయడం ఏంటి సార్? ఎన్ని ప్రొడక్షన్ హౌస్ నుంచి నాకు ఫోన్లు వచ్చినాయి సార్. 3 డేస్లోనే ఒక 7 ప్రొడక్షన్ హౌస్ నుంచి నాకు కాల్స్ వచ్చినాయి సార్. ఒరే నువ్వు నాకులు కాడనా, అంత కుమరకంటే మేము నమ్ముతలేము రా నాయన, మతిపోతుందిరా నాయన అని. అదంతా మీరు ఇచ్చిన ఇదే సార్. ఆది కూడా సార్, మీ ఫైటరు ఆదినారాయణ మీ గురించి చెప్పి చాలా సపోర్ట్ చేసిండు. మీకు నిజంగా సార్ ఒక్కటైతే గ్యారంటీ చెప్తా, మన ఇండస్ట్రీలో కాదు ఎక్కడైనా 100 మంది హీరోలు ఉంటే 100 మందికి 100 రకాల ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఆ 100 రకాల మంది ఫ్యాన్స్, 100 హీరోల ఫ్యాన్స్ ఒకే ఒక వ్యక్తిని ఇష్టపడే వ్యక్తి మన ఆయనకి సపరేట్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంటూ లేదు. అందరు హీరోల ఫ్యాన్స్ కలిసి ఇష్టపడే మనిషి ఆ సార్. అంత మంచి సారు. మీరు ఇక్కడ నైట్లో ఫైట్ జరిగేటప్పుడు కూడా ప్రతిదీ అరే తాకుతుంది చూసుకో, సరేనా, నీకు కంఫర్టేనా అని. ఆ ఫైట్లో అయితే కుక్కను పెట్టినట్టు పెట్టింది సార్. ఆ ఎవరో రెడ్ షర్ట్ వేసుకున్నాడు శివసారి చెప్పిన
దెబ్బ తాకిందంటే ఎక్కడ వద్దంటాడు అని భయంతో వద్దు, నా లైఫ్లో ఫస్ట్ టైం వచ్చింది నిరూపించుకోవాలని సార్ తాకిందారా కుమరం లేదు ఎక్కడ అక్కడ వాసిపోతుంది రైట్. ప్రతిరోజు ఆ 4 రోజులు డోలో వేసుకొని పండుకున్నా సార్. మందు అలవాటు లేదు, మందు ఉంటేసి కానీ డోలో వేసుకొని పండుకున్నా కంపల్సరీ. కానీ మీ మంచితనం ఏంటంటే దెబ్బ తాకిన ప్రతిసారి వచ్చి అరే సారీరా తాకిందా అంటే ఏంటంటే సార్ ఇందాక భయము. కానీ నా జీవితంలో మర్చిపోలేని క్యారెక్టరు, నేను బతుకున్నంత కాలం దీనివల్ల నేను బతుకుతా అని భరోసా ఇచ్చిన క్యారెక్టరు మీకు. సాయన్న ఎక్కడున్నా గంటలు మీటింగ్ పెట్టి దగ్గర కూర్చొని మాట్లాడి మంచి చెడులు చెప్పే మంచి పెద్ద మంచి అన్న. థ్యాంక్ యూ. వల్లి గారికి, మన కోడేకర్ సురేష్ అన్నకి, ప్రతి ఒక్కరికి 24 క్రాఫ్ట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి, రియల్ సతీష్ మాస్టర్కి, డిఓపి సార్కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఆ టీచర్ అమ్మ నీ గురించి మా వదిన మా భార్య అందరు ఏమన్నారంటే తప్పుగా అనుకో సార్, ఉన్నట్టు చెప్తున్నా, అదే ఆ టీచర్ అమ్మ మీద నేను రాక్షసి ఉన్నట్టు దాన్ని చంపుకుంటారు అన్నారు. అంటే మీ మీద అంత కోపం వచ్చింది జనాలకి అంటే ఎంత సక్సెస్ చేశాం సార్, అసలు ఎంత సక్సెస్ చేశాం. సాయన్న ఒక్కటే డైలాగ్ అయిపోయింది. మీరు లాస్ట్లో మీరు రవితేజ్ సార్ తోటి ఒక్కసారి మా భార్యను పాపకి చెప్పొస్తా అంటే సార్ అయిపోయింది లేదు. మీ అందరికి థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్లకి అందరికి, అనంత శ్రీరామ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అందరికి పాదాభివందనం చేస్తాను. మాకు అర్థమైంది మీ ఆనందం అంతా కూడా. సో మచ్ శివ గారు డైరెక్టర్ గారికి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. ఎందుకంటే మజిలీ కాడి నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు ఆయన. రియల్ చెప్పాలంటే నేను రవితేజ గారి సినిమాలు చూసే నర్సీపట్నం నుంచి ట్రైన్ ఎక్కాను. ఈడియట్ సినిమా చూసి నేను ట్రైన్ ఎక్కాను. ఇప్పుడు వరకు ఆయన కాంబినేషన్ ఒక్కటని చేద్దాం నా కోరిక మన శివ గారు నెరవేర్చారు. థ్యాంక్ యూ సో మచ్ శివ గారిని. నాకు నిజంగా మజిలీ నుంచి మీరు చాలా ఎంకరేజ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మైత్రి మూవీస్ ఫోటోలు థ్యాంక్ యూ సో మచ్. ఇంకో విషయం ఏంటంటే నేను రిలీజ్ అయిన కాడి నుంచి నేను 10 టికెట్లో వైజాగ్ ట్రై చేస్తాను. ఈ రోజు ఈవినింగ్ దొరికాను సెకండ్ షో ఫ్యామిలీకి. అంటే ఎంత పెద్ద హిట్ అంటే మొత్తం ఈడుముడు అంటే మాట్లాడుకుంటున్నారు. ఇలా ఈ సౌండ్ కంటిన్యూటీ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారికి, రవితేజ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. రాఖీ గారు మీరు నారాయణ సమాధానం భావం వ్యాస శంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. గురువుకు సంబంధించింది కనుక గురుస్వామిది కనుక అనాదిగా గురువుల పరంపర సాగుతూ ఉంటే అలా తీసుకొస్తుంది. 18 సార్లు వేస్తే 18 అని పేరుతో గురుస్వామి అవుతారన్నట్టు ఆ గురువు నడిపిస్తూ ఉంది. ఆ గురుతర బాధ్యత తీసుకుని ముందుకు నడిపించకపోతే ఈరోజు మనకి వేదికలు లేవు, వినోదాలు లేవు, విద్య లేదు. ఎక్కడో చోట అమ్మ నుంచి గురువు దగ్గర రకరకాల విద్యలు. అలా గురుస్వామిగా భావన చేస్తే అన్నయ్య సాయన్న 18 సార్లు పైకి చేసి ఉంటారు. ఆయనకి గురువుగా భావన చేయొచ్చు. ఈ సమయాన్ని ఆయన మానసిక స్వభావం ఎలా ఉంటుందో దగ్గరగా ఎరిగిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. నా బోటి వాడు వచ్చేదో వేషం చేస్తుంటే చేసి వెళ్ళిపోతూ ఉంటే శివసార దగ్గర తీసుకొచ్చి మనోడు భజన ఆడతాడు ఇప్పుడు విన్నారా అని ఇలా ఏ మనిషిలో ఏదన్నా ఉంటే తీసుకెళ్ళి పరిచయం చేసి మనం చేస్తూ ఉంటే ఆయన లేకపోతే ఆయన పిల్లలు చేస్తుంటే మనం అలా మురిసిపోయి లెగుతూ ఉన్నట్టు ఆయన అక్కడెక్కడో ఉండి మురిసిపోతూ ఉండే సుగుణం ఆయనది. ప్రపంచంలో పెద్దలు మాట్లాడుతూ ఉంటారు ఆయన అజాత శత్రువు అని. బహుశా ఇలాంటి గుణాలే మిమ్మల్ని అలా నిలబెట్టేయమనయ్య. మా బోటి వారికి అది ఉపదేశం కింద కనిపిస్తుంది. ఇది చాలా మంది పెద్ద వాళ్ళంతా ఏం చెప్పగలుగుతాం, తక్కువది గజగజ దొరుకుతున్నాయి చేతులు ఎక్కినప్పుడు సమయం తక్కువ అంటారు. ఇలా నేను ఆ తక్కువ సమయంలో పరిధిలో పరిచయమైన వారితో 2-3 ముఖంలో అంటే విష్ణు శర్మ గారు. ఆయన గురించి నేను చెప్పేది ఏం లేదు, నాకు అంతగా పెద్దగా తెలియదు. సినిమాల గురించి ఏం మాట్లాడతాను, వేషం చేసిన వాడు. నేను నాటకాలు ఆడుతున్నప్పుడు గురుగారు చదువుకున్నప్పుడు విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు ఒక నాటకం ఉండేది. ఆయన పేరు వినగానే అదే నాకు గుర్తుకొచ్చేది. మీరు 6 రూపాయలు నాకు గుర్తుండిపోయినారు సార్. శివసాయి గురించి చెప్పడానికి వస్తే చాలామంది చాలా చెప్పే ఉంటారు. నేను లేట్గా వచ్చాను. కిషోర్ గారి గురించి, స్వర్వి ప్రభ గారి గురించి, అందులో నా గురించి ఒకసారి ఆయన చెప్పారు. మీరు బాగా నచ్చారండి సార్కి. తదుపరి సినిమాల్లో మీకు మంచి వేషాలు రాయాలి, నేను ఒకవేళ ఈ హడావుల్లో మర్చిపోతే గుర్తుపెట్టి నాకు చెప్పండి అని శివగారు మన లక్ష్మీనాయుడు గారికి, సురేష్ గారు కోడేటర్ గారికి చెప్పారండి. వారు నాకు వచ్చి ప్రత్యేకంగా చెప్పారు, అవసరం లేదు వారికి. ఈ 3 పేర్లు చెప్పారంట. అది ఈ సందర్భంగా అది గుర్తొచ్చింది. మీ గురించి ఏం చెబుతారు సార్ మీరు? ఇందులో ఇది ఇలా దొరుకుతూ వెళుతూ ఉంటే ఒకరోజు అక్కడ నాకు ఇచ్చిన రూమ్ దగ్గర సెలయేరు ఇలా పారుతూ ఉంది.
అలాగే సౌందర్య పడుతుంటే అక్కడికి వెళ్ళి చూసినప్పుడు సడన్గా ఒక చిన్నపాటి వచ్చింది సార్. అప్పుడప్పుడు గుడి గోపురంకి వెళ్తున్నాడు అలవాటు. వెళుతున్నప్పుడు సాధారణంగా చిన్నది ఎవరైనా సాయం చేస్తే మాట సాయం చేస్తే థ్యాంక్స్ చెబుతాం. ఆ కార్యం ఒడ్డెక్కడానికి అది సరిపోతుంది అనుకుంటాం. అలాంటి క్రమంలో శతమానం భవతిని దీవించే బాబునాయి పట్ల మనం ఎంత కృతజ్ఞత ఉండాలి, 100 ఏళ్ళు బతకాలి కదా అనే ఆలోచన నాకు రావడానికి కారణం, వెళుతుంటే ఏ సినిమా చేస్తున్నారండి మీరు అడిగేవారు, పంతులు గారు అయ్యేవారు. ఈ మధ్య రవితేజ్ గారిదండి ఇరుముడేది చేస్తున్నారా, ఆయనకి సరే ఇది ప్రస్తుతమో అప్రస్తుతమో కాకపోతే ఎక్కువ సినిమాల్లో మేము చూసిన తర్వాత ఆయన వైవిధ్యమైన సినిమాలు మేము మిస్ అయిపోయామండి. మొన్న పూజా కార్యక్రమం వెళ్ళినప్పుడు చెబుదామని సాహసించాను కానీ వేల కుదరలేదు పంతులు గారని, మీకు కుదిరితే నా తరపున చెప్పండి అన్నారు. సరేనండి అన్నాను. అది నాకు గుర్తుకొచ్చి అక్కడ కూర్చున్నాను సార్. పక్కన ఇంకో పంతులు గారు అన్నారు, వారు ప్రయోగాలు చేశారు, నాకు ఆటోగ్రాఫ్ సింగంలో లాంటిది కుదరలేదు, అందుకే మళ్ళీ యథావిధిగా జనానికి నచ్చే సినిమాల్లోకి వచ్చారు. మేబీ ఈ సినిమా కొత్తగా చూస్తున్నామంటారు, చూద్దామని ఆ పంతులు గారు ఇంకొక ఆయనకి సమాధానం చెప్పారు. ఇవన్నీ గుర్తొచ్చి ఆ సెలయ దగ్గర కూర్చున్నప్పుడు సార్ గొంతు ఎంతవరకు పెగులుతుందో తెలియదు, దీనికి ఎతి ప్రాస భావం ఏం తెలియదు, రాగం తెలియదు. ఒక అలా కొన్ని పదాలు జమ అయినప్పుడు ఒక ఊహాగానంతో వచ్చిన చిన్న పదం ఒకటి వెళ్ళింది, అది అనే ప్రయత్నం చేసి ముగిస్తాను సార్. వారి గురించి పెద్దలు అన్నప్పుడు ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, ఏ అయ్యవారు ఆశీర్వచనం ఎలా ఫలిస్తుందో అని ఆ ఆలోచన దంతంలో పుట్టింది. రవితేజమలరగా కమనీయ గమనీయ చిత్రమై మెరవగా, రవితేజమలరగా కమనీయ గమనీయ చిత్రమై మెరవగా. ఇక్కడ కొన్ని చోట్ల తిరుగుతున్నప్పుడు కొంతమంది పెద్దోళ్ళు రకరకాల వాళ్ళు సంస్థ మంచిది, పైసలు భరిస్తారు, ఫుడ్ బాగా పెడతారు అని చెప్పేవారు సార్. విన్నాను, నేను తక్కువ కంపెనీతో పనిచేశాను సార్. అలాంటి పేరు విన్నప్పుడు సడన్గా వారి మెదలోకి వచ్చారు. కార్మిక సిరి కార్మిక సిరి కార్మిక దరి కార్మిక సిరి కార్మిక దరి మైత్రీ నెలవుగా, కార్మిక సిరి కార్మిక దరి మైత్రీ నెలవుగా, శివ నిర్వాణ శక్కమై మెరవగా, ఇలగా 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 రవితేజమలరగా. ఏ అయ్యవారి ఆశీర్వచనం పంచిందన్న మీ పట్ల పెద్ద ఇటు కొట్టారంటున్నారు. ఎక్కడేదో ఇక్కడ ఉట్లు అంటారు. ఎవరో రీల్స్లో కనిపిస్తుంటే పూణేలో ఎక్కడో ఇంత గుట్లుగా పేపర్ పడినాయి సార్. చిరంజీవి గారి సినిమా, బాలకృష్ణ గారి సినిమా చూసి అలాంటి గుట్టలు చూసి అని తప్పితే నాకు మిగతా ఏం తెలియదు సార్. ఇంత గుట్ల పడి వీడియో పెట్టారు రవిశారద సినిమా అంటే అంతగా వెళ్ళిపోయింది సార్. ఇరుముడి ఇటువైపు అటువైపు రెండు వైపు ముడేసి కుట్టింది. ఈ వేదికలో ఎలా పాల్గొంచుకునే భాగ్యం నాకు కలిగింది. మీ అందరికీ నాకు ఇంత డబ్బులు ఇచ్చి, ఇంత వేషం వేసినందుకు, డబ్బులు ఇచ్చినందుకు, ఇంత ఊహ పెట్టినందుకు, ఇలా చూపిస్తున్నందుకు, నారదుని ఆ అంశతో కొనసాగుతున్న మీడియా వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మరొకసారి విజయోత్సవ వేడుకలు పాల్గొనే భాగ్యం నాకు కలిగినంత భగవంతుని శిరస్సు నుంచి నమస్కరిస్తున్నట్టు భావన చేస్తూ సెలవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకు మళ్ళీ మజిలీ తర్వాత యాక్చువల్గా శివగారితో అప్పటి నుంచి ప్రతి టెక్నిక్స్ కానీ కృషి కానీ ఆయన పిలుస్తున్నప్పుడు ప్రతిసారి ఏదో ఒక దానిలో జరగట్లేదు. ఫస్ట్ తర్వాత టీఎఫ్ఎన్ వచ్చినప్పటి నుంచి మైత్రిలో ఒక సినిమా చేయాలని అందరూ చెప్తుంటారు. నేను కూడా అది కోరుకుంటాను. నేను ఆల్సో యూస్ టు స్పెషల్ క్లాస్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ரொம்ப சந்தோஷமா இருக்கு because Telugu people giving me so much of love and support everywhere. irumudi రవితేజ సార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఒక మూవీ పాన్ ఇండియా అది సెపరేట్ కాదు, ఆర్గానిక్గా అందరూ చూసి అన్ని ఇండస్ట్రీలో ఆ మూవీ గురించి మాట్లాడుతున్నారు, అదే ఒక పాన్ ఇండియా. సో ఇప్పుడు మన మూవీ ఇరుముడికి ప్రతి ఇండస్ట్రీ తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, ఈవెన్ ఫ్రమ్ నార్త్ ఆల్సో వీఆర్ గెటింగ్ సో మచ్ ఆఫ్ రెస్పాన్స్. సో ఇదే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ పాన్ ఇండియా సక్సెస్ మూవీ. సో అవర్ ఇరుముడిస్ రియాక్షన్ ఇది అన్ని ఆర్గానిక్ రియాక్షన్స్. సో హ్యాపీ. ఇంకా మంచి మూవీలో ఒక పాట ఆవదకు నాకు ఛాన్స్ కిడచదుకు రొంబ సంతోషం. శివ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. యూ ట్రస్ట్ మీ. అండ్ శివ సార్ ఫస్ట్ నా మీట్ చేయపో అప్పుడే చెప్తారు ఈ మూవీ పెద్ద హిట్ స్వాసిక, you will get lot of opportunities from Telugu and all. So thank you so much for the words and trust. And Raviteja sir garu, thank you so much because you make me so comfortable to look at your eyes and stare and delivering my dialogues. Thank you so much.
and all my co-stars. Priya, we don't have combinations, but congratulations for the hit. And Nakshatra, ഭയങ്കര സന്തോഷമുണ്ട് നക്ഷത്രയുടെ ഈ വിജയം കണ്ടതിൽ. ഐ എം സോ പ്രൗഡ്. നക്ഷത്രയുടെ ഫാമിലിക്കും thank you so much for the constant support, because she's a blessed child and she's gonna rock. And Maitri movie makers, thank you sir for this opportunity. This is my second Telugu movie, but second movie le inka pedda character naku kedachadukku romba sandosham. And thank you audience, press people. So we all love you, and entire cast and crew of Irumudi, thank you so much. Enjoy the moment, and yeah, thank you. ఇరు తెలుగు రాష్ట్రాల మనసులతో పీఠముడి పడిపోయిన ఇరుముడి సినిమా విజయోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా వినయపూర్వకమైన నమస్కారం. శివ నిర్వాణ గారు చాలా గురుతర బాధ్యత ఈ సినిమాలో నాకు అప్పచెప్పారు. ఒకటి, ఈ ఇరుముడి అసలైన కథని మొదలుపెట్టే ముందు వచ్చే పాట, ఈ ఇరుముడి అద్భుతమైన కథని ముగించే పాట నా చేత రాయించి నాకు నా ప్రస్థానంలో ఒక గొప్ప అదృష్టాన్ని నాకు అందించారు. శివ నిర్వాణ గారు లాంటి దర్శకులకి మాత్రం ఎప్పుడు విజయం రావాలని నేను కోరుకుంటూ ఉంటాను. కారణం ఏంటంటే వారు స్వతహాగా పాటలు రాయగలరు. ఒకవేళ వారి సినిమా విజయవంతం కాకపోతే వచ్చి మా పొట్ట కొడతారు. కాబట్టి వారికి ఎప్పుడూ కూడా విజయాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా రంగంలోకి వారు ప్రవేశించకుండా వారి సినిమాలకు మాత్రమే వారి పాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఒక క్రికెట్ కామెంటరీలో టెండూల్కర్ గురించి గవాస్కర్ గారు మాట్లాడుతున్నారు. పక్కన కామెంటేటర్ ఇప్పుడు టెండూల్కర్ ఫామ్లో లేడు. ఎలా అంటే ఫామ్ ఈజ్ టెంపరీ, క్లాస్ ఈజ్ పర్మనెంట్ అన్నారు. కానీ రవితేజ గారి విషయంలో ఫామ్ ఈజ్ టెంపరీ, మాస్ ఈజ్ పర్మనెంట్. అందుకనే మళ్ళీ ఇలాంటి విజయాలు ఆయన అందుకోగలరు. ఇక చివరిగా అందరికీ అర్థం కాని రహస్యం, మైత్రి మూవీస్కే ఎందుకు ఇన్ని విజయాలని. దర్శకులు, నిర్మాతలు, పాలకులుగా, నటీనట వర్గం, సాంకేతిక వర్గం, పాలితులుగా ఉండే సంస్థలు కొన్ని ఉంటాయి. అవి పాలకుల ఆదేశాలు గట్టిగా ఉన్నప్పుడు, పాలకులు గట్టిగా ఉన్నప్పుడు విజయవంతం అవుతాయి. అలాగే దర్శక నిర్మాతలు యజమానులుగా, నటీనట వర్గం, సాంకేతిక వర్గం ఉద్యోగులుగా ఉన్నప్పుడు కొన్ని సంస్థలు ఉంటాయి. వారిచ్చే జీతాలను బట్టి ఆ సినిమా విజయాలు ఆధారపడి ఉంటాయి. కానీ ఒక్క మైత్రి సంస్థ మాత్రమే అందరూ భాగస్వాములుగా, తమ వ్యాపార భాగస్వాములుగా భావిస్తారు. కాబట్టి ఈ విజయం మాకు లాభం అని చెప్పి అందరూ పనిచేస్తారు. అందుకే ఇన్ని విజయాలు వారికి అందుతున్నాయి. అలాంటి గొప్ప సంస్కృతిని ఈ పరిశ్రమకు పరిచయం చేసినందుకు మీ విజయాల వెనుక ఉన్న ఈ వినయానికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ముగిస్తున్నాను. సమయపాలన పాటించానని భావిస్తున్నాను. సాయంత్రం గురుభ్యో నమః. స్వామియే శరణమయ్యప్ప. భక్తి శ్రద్ధలకు ప్రతీక అయ్యప్ప స్వామి ఇరుముడి. ప్రేమానుబంధాలు, భావోద్వేగాల కలయిక మన ఇరుముడి. నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే, రవి నేను రిలీజ్ అయిన రోజు నైట్ అంతా పడుకోలేదు. నాకు తెలుసు ఫస్ట్ యూకేలో చూస్తున్నాను అని. సో యూకే నుంచి ఫోన్ వచ్చింది. పొద్దుటే 6 గంటలకి శివ నిద్ర లేపేశాను. శివ, ఇట్స్ ఆల్ యువర్స్. నిజంగా శివ నిర్మాణ పడుకున్నాడో లేదు తెలియదు, కానీ ఒక ఎమోషన్ ఈ సినిమా. ఎందుకంటే నేను దేవుడిని బాగా నమ్ముతాను. తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లిదండ్రులను ప్రేమించాలి, గురువుని గౌరవించాలి, దేవుడిని ప్రార్థించాలి నమ్మే మనిషిని. సో ఇరుముడి టైటిల్ శివ వచ్చి నాకు చెప్పి కథ చెప్పిన తర్వాత నేను రవి గారితో మాట్లాడడం జరిగింది. సార్, తప్పకుండా ఇది చాలా మంచి సినిమా అవుతుంది సార్, కానీ అన్నీ కుదరాలి అని నేను కూడా కొంచెం ఆలోచించి ఫైనల్గా ఈ సినిమా ఒప్పుకోవడం. సీలేరుకి షూటింగ్ అన్నారు. సీలేరు ఎక్కడ, ఎలాగా, ఏమిటి, ఎక్కడ ఫ్లైట్లో దిగి వెళ్ళొచ్చు, ఎక్కడ దిగి వెళ్ళొచ్చు. నాకు ఆల్రెడీ L4, L5 ఇవన్నీ బయలుదేరాము. సరే, కారులో బెటరు అన్నారు ఎవరో.
సరే కారే బెటర్ అని చెప్పి కారులో బయలుదేరాం. మోతుగూడెం వరకు వెళ్ళి కొంచెం ఎక్కిన తర్వాత తిరిగి వెళ్ళిపోదాం అనిపించింది. దినేష్ గారు ఎక్కడ ఉన్నారు? ఉన్నారా? సార్ మీకే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆ రోడ్లన్నీ మళ్ళీ మీరు బాగు చేసి మాకు సెకండ్ టైం టెన్షన్ లేకుండా నిజంగా మైత్రి మూవీస్కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే రవి నువ్వు ఆ రోజు వచ్చావు, షూటింగ్ నుంచి వెళ్ళావు, నేను శివ మేమందరం ఒక మంచి పనితో సీలేరులో ఒక మెడికల్ క్యాంపుతో మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఐ థింక్ నిజంగా మైత్రి మూవీస్ చేస్తున్న సర్వీస్లో ఒక మంచి పనితో మొదలెట్టాం. మా మంచితోనే ఈరోజు ఇంత మంచి సినిమా అవ్వడానికి కారణం మంచి మనుషుల కలయిక ఈ ఇరుముడి. సో మా నాన్నగారు అల్లూరి సీతారామరాజు సినిమా చేశారు పద్మాలయ బ్యానర్లో. చింతపల్లి ఫారెస్ట్లో షూటింగ్. చింతపల్లి ఫారెస్ట్ అసలు ఇక్కడ ఏమేమి ఉండవు అంటే పద్మాలయ వాళ్ళు అంత కేర్ తీసుకుని అన్ని వాళ్ళే అరేంజ్ చేశారట. అలాగే ఈరోజు సీలేరు మోతుగూడెంలో మైత్రి మూవీస్ ఎన్నో విషయాల్లో అక్కడ స్టే కావచ్చు, మాకున్న కంఫర్ట్ జోన్స్ కావచ్చు అన్ని చూసుకున్నారు. ఇప్పుడు ద బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం చేసిన ఈ లొకేషను ఇప్పుడు సడన్గా అందరూ ఫోన్ చేయడం మొదలెట్టారు. ఈవెన్ కర్ణాటక నుంచి ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేసి ఇప్పుడు ఐ థింక్ మన ఇరుముడి వల్ల ఈరోజు సీలేరు పెద్ద టూరిస్ట్ స్పాట్ అయిపోయేటట్టు. సో దానికి ముఖ్యంగా ఆ లొకేషన్ని సెలెక్ట్ చేసుకున్న నీకు, మన ఆర్ట్ డైరెక్టర్స్కి, దాన్ని ఎంతో అందంగా తీసిన మన విష్ణు భయ్యకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా మీ విషన్ని ఈరోజు మీరు ఆ విజువలైజ్ చేసుకుని ఆ లొకేషన్లో చూస్తూ ఉంటే సినిమాని ప్రేమించే వాళ్ళు ఓకే, కొంతమంది ఫోన్ చేసి మేము ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయాము, ఆ గ్రామాల్లోకి వెళ్ళిపోయాము, త్రినాథుని చూస్తున్నాము, ఇలా కావేరిని చూస్తున్నాము, ఇలాగ మణికంఠను చూస్తున్నాము, గురుస్వామిని చూస్తున్నాము అంటే దానికి కారణం ద హోల్ ఆ ఫీల్ని మీరు నిజంగానే హ్యాట్స్ ఆఫ్. సో క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ నువ్వే కాబట్టి ముందు నీతో పాటు మైత్రి మూవీస్కి నిజంగా సార్ థ్యాంక్ యూ సార్. ఇది ఒక మంచి ఒక అద్భుతమైన సినిమాలో నా 50 ఏళ్ల ఈ సినీ ప్రస్థానంలో ఈరోజు నేను ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నానంటే ఎస్ ఇరుముడి లాంటి సినిమాలో నేను ఉన్నాను అని ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. దానికి కారణమైన ప్రతి ఒక్కరికి. ఇంకా రవి ఈజ్ అ ఫ్యామిలీ ఫర్ అస్. సో రవి నీకు చెప్పాను నువ్వు చాలా దొంగపోయింది, ఎందుకంటే చాలా రవి పక్కన జాగ్రత్తగా లేకపోతే మనం అయిపోతాం. శివ బాగానే తనకి ఫీడ్ చేశాడు, క్యాజువల్గా వచ్చేవాడు, మా సీను ఉండేవాడు, వాళ్ళ స్టాఫ్ ఉండేవారు, ఏదో అట్టి జట్టు ఇట్టి జట్టు వచ్చేవాడు. షార్ట్లో మాత్రం త్రినాథులే. సో అందరం ఇట్స్ లైక్ టీమ్ వర్క్. నిజంగా మనం సినిమా చూసిన ఫస్ట్ టైం సార్ నేను ఇక్కడ చూడలేకపోయాను. నేను ఫ్రైడే రిలీజ్ అయింది, టాక్ అంతా తెలుసుకుని ఏదో మన వర్మకు కూడా ఫోన్ చేశాను. వైజాగ్ ఉత్తరాంధ్ర మీద నాకు కొంచెం ప్రేమ ఎక్కువ, నేను ఉత్తరాంధ్ర మనిషిని కాబట్టి. సో చెప్తుంటే అందరి మీద ప్రేమ ఎక్కువ లేదు. సో చెప్తూ ఉంటే చాలా ఆనందం వేసింది. సరే సినిమా చూడాలి అని నేను మొన్న నాగార్జున గారి సినిమాకి మైసూర్ వెళ్ళడం, ఆయన కూడా నీకు కంగ్రాట్స్ చెప్పమన్నారు. ఈ సో హ్యాపీ. సో అక్కడ మైసూర్లో కష్టపడితే నాకు ఒక చోట, మా మేకప్ మ్యాన్కి ఒక చోట 2 టికెట్లు దొరికేశారు మైసూర్ ఐనాక్స్లో. సో మైసూర్ ఐనాక్స్లో సినిమా చూశాను మొన్న రాత్రి. మైసూర్ ఏంటి, మెల్బోర్న్ ఏంటి, ఇంకోటి ఏంటి, అమెరికా ఏంటి, దుబాయ్ ఏంటి, చెన్నై ఏంటి, వాట్ ఎవర్ వేర్ ఎవ్రీవేర్ మన ఇరుముడి. నిజంగా చాలా 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 ఆనందంగా ఉంది. ఒక మంచి వేషం. ఇక్కడ కూడా కొంతమంది పాత్రికేయ మిత్రులు నా మీద కోపంగా ఉన్నారు. ఆ కోపానికి కారణం మీ అందరికీ తెలుసు. మా ఇంట్లో కూడా కొంతమంది నీతో మాట్లాడను అంటున్నారు కొంతమంది. సో అదేమిటో మీరు సినిమాకు చూస్తే తెలుస్తుంది. కానీ శివ నేను చేసింది కరెక్టేగా, ఓకే కదా? ఓకేనా? ఓకే. సో రవి చెప్పినట్టు చాలామంది ఇది ఇద్దరు తండ్రుల కథ అని. నిజంగానే ఈరోజు సమాజంలో ఈ క్యారెక్టర్స్ అన్ని రియల్ క్యారెక్టర్స్ని తను సెల్యులాయిడ్ మీద తీసుకురావడం, దానికి ఈరోజు ఆ డివోషన్తో ఈ ఎమోషన్ నిజంగా అమ్మ నక్షత్ర పాపమా స్వామియే శరణమయ్యమ్మ. సో అండ్ కొన్ని సీన్స్లో కావేరి గారు రియల్లీ లవ్ యువర్ పర్ఫార్మెన్స్. స్వాసిక మేడం అమ్మో, అలాగే మా రమేష్ నిజంగా నేను నక్షత్ర. So I am so happy and emotional that Irumudi has become a blockbuster, and
I'm so happy and thank you for all, and they all are support me a lot, and I'm confused and I'm worried. Thank you for accepting me as your Manamma and giving me a special place in your heart. And my director, Shiva Nirvana sir. Sir, thank you so much for giving me this wonderful opportunity to play. And my Nana, love you Nana, and my Amma, love you Amma. Then Sai sir, thank you Sai sir, and Swastika ma'am also, thank you. Then Vishnu Sharma sir, thank you Vishnu Sharma sir and team. Then also thank you for my 3 movie makers, Ravi Shankar sir and Naveen sir. Then dubbing engineer Venu sir. So then especially G.V. Prakash sir. He made every scene even more emotional. So Swamiye Sharanamayappa. Thank you for all. Thank you so much, Nakshatra. So Namaskaram. Thank you all so much, first of all, to the audience for accepting our Irumudi as yours and making it yours and loving us as yours. Thank you all so much for this extraordinary, overwhelming response that we have been enjoying for the last 2-3 days. It's such an absolute pleasure to be here. I was just telling my director, I'm just going to speak from my heart. I'm not going to prepare and process all that. I'm just going to speak from my heart. It's such a special feeling when you work hard for something and you get the love and affection back in multiple folds. I think that's exactly what's happening now, and we are very, very happy to be here this evening. Thanks to the entire team and every single person, the girls sitting here and Sam and the girls who play school kids. You guys were wonderful to watch on screen. I loved watching you all. And all the gangs, 1, 2, 3, all the gangs, you guys killed it. I watched it in Chennai and people went crazy seeing you all like, Yara ma'am, please. So it was nice, such a wonderful performance. And Ramdu Garu, you said it's a break for you. I would say just keep working and you will get there one day, which you have already. Your hard work and passion towards cinema is going to take you places. I enjoyed watching you speak sitting there. So I'm going to watch more of your films. Congratulations and all the best for more. And, Swastika, it was such a pleasure to watch you on screen.